కార్మికుల వేతనాల పెంపుపై నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు మరోసారి అసంపూర్తిగా ముగిశాయి. దీంతో ఇవాళ 10వ రోజు కూడా సినీ కార్మికుల సమ్మె కొనసాగనుంది. ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతలు ఫెడరేషన్ సభ్యుల మధ్య నిన్న జరిగిన సుదీర్ఘ సమావేశంలో ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. కొన్ని ప్రతిపాదనలు కొలిక్కి రాకపోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. గత 10 రోజులుగా 30% వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఇప్పటికే పలుసార్లు నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ మధ్య చర్చలు జరిగినా పరిష్కారం లభించలేదు. దీంతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరువురు ఈ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, సమ్మెకు ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. ఈ క్రమంలోనే నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో నిర్మాతలు ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు. ఫెడరేషన్ నేతలు ముందుగా వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అన్ని యూనియన్లకు ఒకే రకంగా వేతనాలు పెంచాలని కోరారు. దీంతో నిర్మాతల తరపున 2 కొత్త ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. గతంలో ఉన్న 2 ప్రతిపాదనలు సరిగ్గా అమలు కాలేదు. వాటితో పాటు మరో 2 కొత్త నిబంధనలు ఫెడరేషన్ ముందుంచారు. ఈ నిబంధనలను ఒప్పుకుంటేనే వేతనాలు పెంచడానికి సిద్ధంగా ఉన్నామని ప్రొడ్యూసర్స్ చెప్పినట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. 2000 కంటే తక్కువ వేతనం ఉన్నవారికి, అలాగే 3000కు పైగా వేతనం ఉన్న డాన్సర్లు, ఫైటర్లు, టెక్నీషియన్లకు 1% ప్రకారం పెంచడానికి నిర్మాతలు అంగీకరించినట్లు దిల్ రాజు తెలిపారు. ఈ ప్రతిపాదనలపై అన్ని యూనియన్లతో చర్చించి తుది నిర్ణయంతో రావాలని ఫెడరేషన్ ప్రతినిధులకు సూచించారు. చర్చలు సానుకూలంగానే జరుగుతున్నాయని, మరో 2-3 సమావేశాలు ఉంటాయని దిల్ రాజు తెలిపారు. ఇద్దరిని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. మరోవైపు చర్చలు పూర్తయ్యే వరకు సమ్మె కొనసాగుతుందని ఫిల్మ్ ఫెడరేషన్ నేతలు స్పష్టం చేశారు. నిర్మాతల ప్రతిపాదనలు అన్ని యూనియన్లతో చర్చించి తమ అభిప్రాయాన్ని చెబుతామన్నారు. మరో 2-3 చర్చల తర్వాత కార్మికుల వేతనాల పెంపు, నిర్మాతల ప్రతిపాదనలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.